చేస్తున్నారని. సో ఐఏఎస్ కావాలంటే అందరికీ ఐపీఎస్ కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా తోటిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యున్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్ అవ్వడం తప్పు. రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ అది ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేదు. ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీ చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడ షోకార్ నోటీస్ ఇవ్వచ్చు. ఆవిడ అడగవచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంగా పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంగా పనిచేశారు. సిస్టమ్ లో తప్పుంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యాక అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు. అది అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి. ఎక్కువ లేదా మీరు అసలు వద్దు ప్లేట్లో తింట చెప్పండి. మరి ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఇవన్నీ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాడు. ఈవెన్ లాంటి వాళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే సంపాదిస్తామని అడగదు.